రామారావు అనేటైన రాంగ్ సజెషన్లు రాంగ్ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. చూసి ఏంది రాంగ్ స్టేట్మెంట్? ఏంది రాంగ్ స్టేట్మెంట్ అంటే మేము 89 నుంచి కూడా చిన్నర్ శ్రీశైలం యాదవ్ ఏందనేది మాకు వ్యక్తిగతంగా చూసిన వాళ్ళం. అంటే 35 ఏళ్ళ నుంచి తెలిసిన వాళ్ళం. ఏంది ఇలా ఇట్లా అంటున్నాడు, రియలేనా? మా ముంగట ఎప్పుడైనా రౌడిజం చేసినట్టయితే ఏం కనపడలా. మీకు టాప్ టు బట్ట 36 ఏళ్ళ నుంచి అన్నీ తెలుసు. మాకు దగ్గర రిలేట్ కూడా వాళ్ళు. ఆయన జీవిత చరిత్ర మొత్తం తెలుసు. తెలిసిన పుస్తకం. ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు ఈయన? కేటీఆర్ బచ్చగాడు. కేసీఆర్ మాట్లాడిన ఫీలింగ్ ఉన్నది. ఆనాడు మళ్ళీ వాళ్ళే టీఆర్ఎస్ నుంచి మేయర్ చేస్తా అని చెప్పి కార్పొరేట్ టికెట్లు కూడా ఇంట్లో ఫ్యామిలీలో 2 ఇచ్చేయండు. అంతేనా? వాళ్ళ తండ్రికేమో మంచోడు కనబడ్డాడు, కొడుకుకేమో ఆకు రౌడీ అంటున్నాడు. ఎంత మాట అసలు! అది ప్రతి ఒక్కరికి మీలాంటి ఛానల్ చూస్తే కలక్కమంటుంది. అసలు ఈ రోజులలో రౌడీజం ఉందా? రౌడీజమే లేదు. ఒకవేళ చేస్తే ప్రభుత్వంలో కూడా చేయాలి రౌడీజం. చేయాలి. బయటోడైతే చేయడానికి లేదు. పాపం రేవంత్ రెడ్డి గారు ఎంతో మంచి మనసుతో ఒక బీసీల దాంట్లో సిటీలో మంచిగా చదువుకున్న కుర్రోళ్ళని ముంగట తేవాలని చెప్పి ఆ నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడం జరిగింది. అందరూ ఆనందంగా స్వచ్ఛంగా పోయి రేవంత్ రెడ్డి ఏదైనా ఒక మంచి పని చేసిండంటే అది నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వడం. లేకపోతే కాంగ్రెస్ గల్లత్ అవుతుంది ఇప్పుడు. అంతే. ఇప్పుడు వేరే వాడికి ఇచ్చి ఉంటే కనుక నేనే వ్యతిరేకంగా చేస్తుండే అంతే. కాలుకు బల్పం కట్టుకుని ఇప్పుడు నవీన్ యాదవ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గానికి ఎంత ఖుషి. వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ అంతా మేము చూసిన వాళ్ళమే. ఇక ముఖ్యంగా చూస్తే ఆయన రౌడీ కాదు, కానీ ఆయన పైల్వాన్ అంటే ఏందన్నట్టు? రౌడీకి పైల్వాన్కు తేడా ఉంటుంది. చెప్పండి. పైల్వాన్ అంటే కుస్తీ పైల్వాన్. కుస్తీ అనేది గేమ్. ఇప్పుడు క్రికెట్ ఉంటుంది కదా. అవును. క్రికెట్లో ఒక 10 మంది అక్కడ 10 మంది ఇక్కడ. అవును. ఒక కెప్టెన్ లాగా ఉంటాడు. దానికి ఒక వస్తాద్ అని ఉంటాడు. వస్తాదు ఒక 10 మంది. ఇక్కడ ఇద్దరు, ఇక్కడ నీదికి ఒక 10 మంది, నాదికి ఒక 10 మంది. ఇద్దరికి 10 మంది. మీ ఇద్దరిని జత కలుపుతాం. ఇంకొక ఆయన వస్తాదనే ఎవరు పాయింట్లు ఉంటాయి కుస్తీలు కొట్టడం. అది దాంట్లో నంబర్ 1 మంచి ఛాంపియన్ చిన్న శ్రీశైలం యాదవ్. దుందిగల్, బాచ్పల్లి, అప్పుడు జిల్లాలు ఎక్కడుంటే అక్కడ